ఏ పనులు చేయాలి, ఏం చేయకూడదు? తొలిసారి గర్భిణి అయిన మహిళల్లో ఇవే ఆలోచనలు ఉంటాయి. తల్లి కాబోతున్నామన్న ఆనందంతో పాటు కొన్ని భయాలు, సందేహాలు కామన్. అందుకే ఈ విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. తగిన జాగ్రత్తలు పాటిస్తే ప్రెగ్నెన్సీ టైం ఆరోగ్యకరంగా, సంతోషంగా సాగుతుంది. తొలిసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయకూడని పనులు ఏవో వివరంగా చూద్దాం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే గైనకాలజిస్ట్ను కలిసి హెల్త్ చెకప్ చేయించుకోవాలి. డాక్టర్ సలహా మేరకు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ వాడటం వెంటనే ప్రారంభించాలి. ఇది పుట్టబోయే బిడ్డ మెదడు, వెన్నుపాము ఎదుగుదలకు చాలా అవసరం అవుతుంది. ఆ తర్వాత డాక్టర్ సూచించిన సమయానికి ఐరన్, కాల్షియం, మల్టీవిటమిన్ మాత్రలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇవి తల్లికి శక్తినివ్వడమే కాదు, కడుపులోని బిడ్డ ఎదుగుదలకు కూడా ఎంతగానో తోడ్పడతాయి. సొంతంగా ఎలాంటి మెడిసిన్స్ వాడకూడదని గుర్తుంచుకోండి. గర్భం ధరించాక పోషకాహారం చాలా ముఖ్యం. రోజువారీ ఆహారంలో పప్పు ధాన్యాలు, గుడ్లు, పాలు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, తాజా పండ్లు, కూరగాయలను భాగం చేసుకోవాలి. దీంతో పాటు రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు ఖచ్చితంగా తీసుకోవాలి. నీరు బాగా తీసుకోవడం వల్ల నీరసం తగ్గుతుంది. ప్రెగ్నెన్సీలో ఎక్కువగా వేధించే మలబద్ధకం, మూత్రనాళ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కూడా ఉండవచ్చు. ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గర్భిణులు రోజుకు కనీసం 8 గంటల ప్రశాంతమైన రాత్రి నిద్ర పొందడం చాలా అవసరం. ప్రెగ్నెన్సీ సమయంలో ఎడమవైపు తిరిగి పడుకోవడం చాలా మంచి పద్ధతి అని వైద్యులు చెబుతూ ఉంటారు. దీనివల్ల తల్లి శరీరం నుంచి కడుపులో పెరుగుతున్న బిడ్డకు రక్త ప్రసరణ, ఆక్సిజన్ సరఫరా సమర్థంగా జరుగుతాయి. పగటిపూట కూడా కాసేపు విశ్రాంతి తీసుకోవడం వల్ల అలసట తగ్గుతుంది. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రాత్రి వేళల్లో ఎక్కువ సమయం మేల్కొని ఉండకూడదు. అలాగే నైట్ షిఫ్ట్లు చేయకూడదు. డాక్టర్ సలహాలు తీసుకుని తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇది చాలా ముఖ్యం. నడక, తేలికపాటి వ్యాయామాలు, ధ్యానం చేయడం చాలా మంచిది. ఇవి శారీరకంగా, మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంచుతాయి. శరీరాన్ని సుఖప్రసవానికి రెడీ చేస్తాయి. అలాగే డాక్టర్ చెప్పిన సమయానికి టిటానస్, ఫ్లూ వంటి అవసరమైన వ్యాక్సిన్లు తప్పకుండా వేయించుకోవాలి. దంతాల ఇన్ఫెక్షన్లు రాకుండా నోటి ఆరోగ్యాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కాస్త వదులుగా ఉండే సౌకర్యవంతమైన కాటన్ దుస్తులు ధరించాలి. దీనివల్ల రోజంతా ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుంది. గర్భం ధరించాక తొలి 3 నెలల్లో ఉదయాన్నే వాంతులు అవడం, నీరసంగా అనిపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. వాంతులు తీవ్రంగా అవుతున్నా తాగిన నీళ్లు కూడా కడుపులో నిలవకుండా నీరసించిపోతూ ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. శారీరక మార్పుల పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉంటే గర్భధారణ కాలం మంచి జ్ఞాపకంగా మారుతుంది. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ప్రెగ్నెన్సీ టైంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉంటాయి. ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని పనులు చేయకూడదు. మొదటి 3 నెలల సమయంలో సుదూర ప్రయాణాలు చేయకుండా ఉంటేనే మేలు. ముఖ్యంగా బైక్ మీద జర్నీ చేయడం అస్సలు మంచిది కాదు. సరిగా ఉడకని మాంసం, పచ్చిగుడ్లు, పాయిశ్చరైజ్ చేయని పాలు తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. టీ, కాఫీలు అతిగా తాగకూడదు. రోజుకు 1 కప్పు కంటే ఎక్కువ తాగకపోవడమే మంచిది. అధికంగా ఉప్పు, కారం ఉన్న ఆహారాలు, నిల్వ పచ్చళ్ళు, ఫాస్ట్ ఫుడ్స్ తినడం తగ్గించాలి. గర్భం ధరించాక చిన్నపాటి తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు అనిపించినా వెంటనే డాక్టర్ సలహా తీసుకోవాలి. అంతేకాని సొంత వైద్యం మాత్రం అస్సలు చేసుకోకూడదు. అధిక ఉష్ణోగ్రతలు ఉన్న సమయంలో వేడి నీటి స్నానాలు చేయొద్దు. ఎక్కువ బరువులు ఎత్తడం, పొత్తి కడుపుపై ఒత్తిడి పడేలా ముందుకు వంగి పనులు చేయకూడదు. ధూమపానం, ఆల్కహాల్కి పూర్తిగా దూరంగా ఉండాలి. ఇతరులు సిగరెట్ తాగుతున్నప్పుడు ఆ పొగను పీల్చడం కూడా కడుపులోని బిడ్డకు మంచిది కాదని గుర్తుంచుకోవాలి. మొదటిసారి గర్భం దాల్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇలాంటి యూస్ఫుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్, టిప్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. స్టే హెల్దీ, స్టే ఫిట్, లివ్ హ్యాపీ.